దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ అనుకుంటా, నిన్న ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నిన్న ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నేను తల వచ్చుకొని కింది తిరిగేటువంటి పరిస్థితి ఉన్నది. దయచేసి చేతులతో ఎత్తున్నా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని తండాలకు, గ్రామాలకు, మండల హెడ్ క్వార్టర్లకు రోడ్లకు నిధులు మంజూరు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఇప్పుడు లీడింగ్ ఎమ్మెల్యే ఆయన, దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించి బాలు నాయక్ అని ఎమ్మెల్యే అని ఏమంటున్నాడు, గ్రామాల్లోకి వెళ్ళాలంటే ఇప్పుడు ముఖ్యమంత్రి జిల్లా స్థాయిలో పర్యటిస్తూ ఉన్నారు, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి, గ్రామాల్లోకి వెళ్ళాలంటే తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈరోజు, కాబట్టి మాకు రోడ్లకి పనులకి నిధులు రిలీజ్ చేయండి అని చెప్పి వేడుకుంటున్నాడు ఒక ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఇది తెలంగాణ దుస్థితి. ఇప్పుడు మరి ఇలాంటి దుస్థితిలో రైజింగ్ తెలంగాణని క్రియేట్ చేసి రైజింగ్ తెలంగాణను చేద్దామని ఇప్పుడు ఆల్రెడీ దీని మీద సమిట్ పేరు మీద 1500 కోట్లు మనం ఖర్చు పెడుతున్నాం. మరి ఆడ నిధులే ఇవ్వట్లేదని పాపం ఎమ్మెల్యేలు మొరబెట్టుకుంటుంటే వాటిని గాలికి వదిలేసి 1500 కోట్లు పెట్టి ఇప్పుడు సమిట్ పెట్టడం అవసరమా? కేవలం ఒక డమ్మీ ఎంఓయూలు చేసుకోవడానికి, కేవలం ఈ క్యాష్ని అంతా కూడా వైట్ చేసుకోవడానికి మాత్రమే ఈ సమిట్లు. ప్రజలకు ఉపయోగ